రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ హన్మకొండ నుంచి లైవ్ లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, హన్మకొండ కేటీఆర్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ ప్రతుష, ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా అరగంట 40 నిమిషాల క్రితమే కేటీఆర్ గారు తన ప్రయాణాన్ని మొదలుపెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కాసేపట్లో వరంగల్కు చేరుకునే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాలోని సంగెం మండలం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ చేరుకున్న అనంతరం అక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను కేటీఆర్ పరిశీలిస్తారు. పూర్తిగా బీఆర్ఎస్ హయాంలోనే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మించి ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి సందర్భం, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ముందడుగులు పడ్డటువంటి సందర్భం మనం చూసాము. రెండేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త పెట్టుబడి రాలేదు, ఒక కొత్త కంపెనీ రానటువంటి పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాము. ఇప్పటికే కొనసాగుతున్నటువంటి కంపెనీలు పూర్తి స్థాయిలో విజయవంతంగా కొనసాగుతున్నాయని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వెళ్ళి అక్కడి నుంచి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వస్తారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆయన మీటింగ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగేటువంటి దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా కేటీఆర్ పర్యటన నేపథ్యం అంతా కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైనటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కేటీఆర్ పర్యటన ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల వ్యూహం కావచ్చు, ఎన్నికల్లో వేయాల్సినటువంటి అడుగులు, ముందుకు వెళ్లాల్సినటువంటి విధానాల మీద కేటీఆర్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తి స్థాయి గ్రామాలు ఏ విధంగా ఒక స్వర్గధామంగా మారిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అస్తవ్యస్తమయ్యాయి, అధ్వానంగా మారాయి. కనీసం మోరీలు తీసేటువంటి పరిస్థితి లేదు. మురుగుల్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు పల్లెవాసులంతా కూడా. అక్కడ ఉన్నటువంటి వైకుంఠ ధామాలను గాలికి వదిలేశారు. పూర్తిగా చెత్త సేకరణకు సంబంధించి గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, చెత్త తరలించేటువంటి ట్రాక్టర్లో డీజిల్ పోయించేటువంటి పరిస్థితి కూడా గ్రామాల్లో లేదు. పూర్తిగా గ్రామాలన్నీ కూడా చెత్త చెదారంతో నిండిపోయి ఒక దుర్గంధమైనటువంటి వాతావరణంలో పల్లెవాసులు జీవిస్తున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి క్రమంలో ఇటు హన్మకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. పూర్తిగా కేటీఆర్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారన్నటువంటి అంశం మీద రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ముడిపడి ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకెళ్ళనుంది, కాంగ్రెస్ వైఫల్యాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అవకాశం ఉందన్నటువంటి అంశాలను కేటీఆర్ వివరించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇటు దీక్షా దివస్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య శ్రేణులకు సంబంధించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. నవంబర్ 29 అంటే కేసీఆర్ ఆమరణ దీక్ష చేపట్టినటువంటి రోజు. దాంతోనే ఢిల్లీ పీఠం కదిలి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి అడుగులు పడ్డాయి. డిసెంబర్ 9, 2009 ఒక ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత సమైక్యవాదులు చేసినటువంటి కుట్రలకు ఆ ప్రకటన వెనక్కిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ 2014 వరకు అనేక పోరాటాల ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకొని అన్ని వర్గాలు ఇవాళ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో అన్ని అంశాలకు సంబంధించి అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి ఉద్దేశము, ఆ తర్వాత అభివృద్ధి పదంలో నడిచినటువంటి అంశాలు, ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినటువంటి తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రజా వ్యతిరేకత కావచ్చు, రైతుల్లో నుంచి, మహిళల్లో నుంచి యువత ఏ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, ఇవన్నీ అంశాలు చెప్పడానికి కేటీఆర్ రానున్నటువంటి తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి యువత, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ నోట్లో నుంచి ఏం మాటలు వింటాం, ఆయన మాటల ద్వారా ఏం సందేశం వింటాం అన్నటువంటి అంశంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఉత్కంఠగా ఉన్నటువంటి సందర్భము. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నిన్న వచ్చినటువంటి సందర్భంలో మొదటి పర్యటనగా ఉమ్మడి వరంగల్ జిల్లాను తీసుకున్నటువంటి తరుణంలో ఆయన వచ్చి ఏం చెప్తారన్నటువంటి ఆసక్తి అయితే ప్రజల్లో నెలకొంది. ప్రధానంగా ఇక్కడ నుంచి హన్మకొండ జిల్లా సమీపంలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు, సీనియర్ లీడర్
కూతురి వివాహానికి హాజరవుతారు. అక్కడి నుంచి ఆయన జనగామ జిల్లా కేంద్రానికి చేరుకొని జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ జిల్లా నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కూడా అనేక విషయాలను కేసీఆర్ వెల్లడించనున్నటువంటి సమాచారం మనకు ఉంది. ఇప్పటికే ప్రయాణం అయితే మొదలైనటువంటి సందర్భము. పూర్తి స్థాయిలో మొదటగా ఆయన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు వెళ్తారు. అక్కడి నుంచి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి ఇక్కడ హన్మకొండ వరంగల్ జిల్లాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఇక్కడ నుంచి పెళ్లికి హాజరవుతారు. అక్కడి నుంచి జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అయితే వెళ్ళనున్నటువంటి సందర్భం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు అంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా వాళ్ళ బీసీలను మోసం చేసినటువంటి విధానాన్ని ఆ విషయాలన్నీ కూడా గ్రామాల్లో చర్చకైతే వస్తూ ఉన్నాయి. 46 జీవో పూర్తిగా అమలు పరచరాని విధంగా ఉంది, బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉందన్నటువంటి అంశాలు ఇవాళ గ్రామాల వారీగా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. 42% రిజర్వేషన్లు తీసుకొస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కనీసం 20% రిజర్వేషన్లు 2 జిల్లాల్లో కూడా దాటినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో 4% రిజర్వేషన్ కూడా బీసీలకు దక్కనటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ములుగు జిల్లా కన్నాయగూడెం మండలానికి సంబంధించినటువంటి ఓ యువకుడు గ్రామ పంచాయతీ అంటే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క మహిళా మంత్రిగా ఉన్నారు. ఆమె సొంత నియోజకవర్గం కూడా ములుగు నియోజకవర్గంలో నుంచే వాళ్ళ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి నిరసన సెగ తగిలింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు సంబంధించి ఒక నిరసన సెగ తగిలింది. కన్నాయగూడెం మండలంలో 2000 మంది బీసీలు ఉన్నారు, 2400 మంది ఎస్సీలు ఉన్నారు, 2500 మంది ఎస్టీలు ఉన్నారు. పూర్తిగా బీసీలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడాన్ని శోచనీయంగా భావించారు. పూర్తిగా బీసీలకు ఇది జరిగేటువంటి అన్యాయంగా కూడా వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యువకుడి ఆవేదనలో అది పూర్తి స్థాయిలో కనిపించింది. పూర్తిగా జరిగినట్లుగా కూడా చర్చ జరుగుతూ ఉంది. వరంగల్ హన్మకొండ జిల్లా అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ వరంగల్ జిల్లా మనం చూసినట్టయితే 14.82% కూడా బీసీలకు రిజర్వేషన్ దాటలేదు. పూర్తి స్థాయిలో హన్మకొండ జిల్లా ఒక్క దగ్గర 20 నుంచి 21% మాత్రం కనిపిస్తూ ఉంది. ఇక ఏ జిల్లాలో కూడా కనీసం 15 నుంచి 18% దాటలేదు. ములుగు, మహబూబాబాద్ జిల్లాలో 4% కూడా రిజర్వేషన్ దాటినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీసీలు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అంశం అయితే మనకు ఎక్కడికక్కడ గ్రామాల నుంచి ఒక చర్చ ద్వారా అయితే అర్థమవుతుంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.